నిరుద్యోగులకంట వీళ్ళు ఉపాధి కల్పిస్తారట. ఏది? కూరగాయల వ్యాపారం చేసుకునేదానికి. ఇక రోడ్డు పక్కన కూరగాయల వ్యాపారం, పళ్ళ వ్యాపారం, చాట్ బండి ఇవి పెట్టిస్తాడట నిరుద్యోగులకి అని చెప్తా ఉన్నాడు కదా. నిరుద్యోగులకి ఈ రకమైన ఉపాధి కల్పిస్తా అని చెప్తా ఉన్నాడు. పాపం వాళ్ళకి బుద్ధి లేక మీకు ఓటేసిరు. నిజంగా చెప్పాలంటే ఆ నిరుద్యోగులకి బుద్ధి లేక మిమ్మల్ని గెలిపించుకున్నారు పాపం. ఇట్లాంటి చాట్ బండి లేదంటే ఫ్రైడ్ రైస్ షాపులు ఇవి పెట్టిస్తారు, మీరు హోటళ్ళు పెట్టిస్తారు వాళ్ళతో అని చెప్పి పాపం వాళ్ళు మీకు ఓట్లు వేసిరు పాపం. అసలు ముఖ్యమంత్రిగా నువ్వు ఏం విజన్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏం డెవలప్ చేయాలనుకుంటున్నావు? మూసీ సుందరీకరణ చేయాలని. ఒకరోజు మూసీ సుందరీకరణ అంటావు, టూరిస్ట్ ప్లేస్ క్రియేట్ చేస్తా అంటావు. ఇదేం టూరిస్ట్ ప్లేస్ అవుతుంది? ఇది నైట్ మార్కెట్ క్రియేట్ చేసి ఏం చేయాలనుకుంటున్నావు? ఎవడు కొంటాడు పళ్ళు వచ్చి? అర్ధరాత్రి 2ంటికి 3ంటికి ఎవడని వచ్చి పళ్ళు కొంటాడా? అంటే నువ్వేం చెప్తున్నావరా? ఎవడు పడుకోకుండా తెల్లార్లు మీరు రోడ్ల బయట తిరగండి అని చెప్తా ఉన్నావా నువ్వు? అది కూడా మందిని ముంచి అక్కడ ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించి నువ్వు ప్రజలకు మేలు చేస్తున్నావు, అంతే కదా నువ్వు చెప్పేది. అక్కడున్న చిన్న పెద్ద వాళ్ళ పాపం కష్టపడి రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్న ఆస్తిని నువ్వు మొత్తం కూలగొట్టేసి నాశనం చేసి వాళ్ళ రోడ్డు మీద పడేసి ఇక నైట్ లైఫ్ క్రియేట్ చేస్తావు హైదరాబాద్లో, మూసీ చుట్టూరు. ఇదే కదా మనం చేసే ప్లాన్, స్కెచ్. ఇంత మించి గ్రాండ్గా ఏదైనా చేస్తావా? ఒకరోజేమో గాంధీ విగ్రహం అంటావు, ఒకరోజేమో టూరిస్ట్ ప్లేస్ అంటావు, ఈ రోజేమో మళ్ళీ దుకాణాలు పెడతాను కొత్త ముచ్చడి చెప్తా ఉన్నాం. ఏం ఉపయోగం దీనివల్ల? నైట్ లైఫ్ వల్ల ఎవరికి ఉపయోగం? ఆ నైట్ లైఫ్ వద్దనే కదా, మొర పెట్టుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో నైట్ లైఫ్ చేసి ఎవరికి ఉపకారం చేయాలనుకుంటున్నావు? ఏ రకమైన వాళ్ళకి ఉపకారం చేద్దాం అనుకుంటున్నావు? అర్ధరాత్రులు ఎవడు ఫ్యామిలీతో రోడ్ల మీద తిరిగేటోడు ఎవడున్నాడు? లేదా 2 గంటలకి 3 గంటలకు పోయి కూరగాయలు కొనుక్కునేటోడు ఎవడున్నాడు చెప్పండి? ఒక ముఖ్యమంత్రిగా మన ఆలోచన కూడా ఇంత దారుణంగా దరిద్రంగా తయారవుతుందని అనుకోలే. నేను ఇప్పుడు ఇంత దరిద్రమైన ఆలోచనలు వస్తాయని అనుకోలే.